వచ్చినవాడు విష్ణు అని. కొలవడానికి ఎంత ఉన్నారు ఆయన? ఇంతే ఉన్నారు. ఆయనకి పూల బొట్లంలా ఇంతంత పాదాలు. ఏం కొలుస్తాడు? ఇంతంతైవటుడింతయై మరియుతానింతయ్య భోవీధిపై అంతైతో యదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధయై. ఎలా కదిలిందో ఆయన కంఠం, ఎలా కదిలిందో ఆయన ఘంటం అసలు పోతన గారికి. ఇంతంతైవటుడింతయై మరియుతానింతై, ఇంతవాడు అంతవాడు అంతవాడైపోయి తంతైవటుడింతయై మరియు తానింతయ్య భోవీధిపై అంతై ఆకాశం వరకు పెరిగి తోయదమండలగ్రమణ కల్లంతై మేఘమండలానికి పైకెళ్ళిపోయి తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై సూర్యమండలం దాటిపోయి తోయదమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మలోకం వరకు దాటిపోయింది. ఆ పాదం దాటిపోయి కొలిచేసింది. పెద్ద పాదం పైకెత్తి కొలిచాడు. కొలిస్తే మొత్తం లోకాలంతటా వ్యాప్తి చెంది కొలిచేస్తోంది. ఒక పాదం భూమినంతటినీ కొలిచేస్తే మనకు అలా చెప్తే అర్థం కాదేమోనని పోతన గారు ఒక అద్భుతాన్ని సృష్టించారు పద్యంలో. ఆయన అన్నారు, ఆ వామనమూర్తి పొట్టిగా ఉన్నాడు. పొట్టిగా ఉన్నటువంటి వామనమూర్తి క్రమక్రమంగా ఇంతంతైవటుడు ఇంతయ్యి మరియుతానింతయ్య భోవీధిపై అంతై ఆయన అలా పెరిగిపోయి వెళ్ళిపోతుంటే సూర్యుడు మొట్టమొదట ఎక్కడున్నాడు? ఎక్కడో పైన ఉన్నాడు. గుండ్రంగా ఉంటుంది సూర్యబింబం. అలా ఉన్నవాడు ఈ వామనమూర్తి పెరిగిపోయి వెళ్ళిపోతుంటే ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్. ఆ గుండ్రంగా ఉన్న సూర్యబింబం వామనమూర్తి ఇలా పెరిగిపోయి వెళ్ళిపోతుంటే ముందు గొడుగయింది పైన ఉండి. ఈయన దాటిపోయారు. ఆ సూర్యబింబం ఇలా కిందకు వచ్చింది. వచ్చేటప్పటికి చెవికి పెట్టుకున్నటువంటి గుండ్రని కర్ణాభరణం అయిపోయింది. ఆయన ఇంకా దాటిపోయారు. మెడలో వేసుకున్న హారం అయిపోయింది. ఆయన ఇంకా పైకి వెళ్ళారు. మొలకి పెట్టుకున్న గంట అయిపోయింది వడ్డాణానికి. ఆయన ఇంకా దాటిపోయారు. ఆ పాదానికి పెట్టుకున్నటువంటి అంది అయిపోయింది. ఆయన ఇంకా దాటిపోయారు. పాదం కింద పెట్టుకున్న గుండ్రని పాదపీఠం అయిపోయింది. రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతయై గళాభరణమై సంవర్ణ కేయూరమై చెవిమత్కంకణమై కటిస్థలి ముదంచద్ఘట్టయై నూపుర ప్రవరంబై పతపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్. అంత పెరిగిపోయారు. అంత పెరిగిపోతే దేవతలు, మునులు, ఋషులు, అప్సరసలు అందరూ వచ్చి పెద్ద నాట్యం చేసి ఆడేసి గొడవ చేసేస్తున్నారు. అప్పా, శ్రీమన్నారాయణుడి పాదం కొలుస్తోంది. అందుకని అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర ఆ మంత్రం వచ్చింది. భూమినంతటిని పాదంతో కొలిచాడు. కొలిస్తే బ్రహ్మగారు తపస్సమాధిలో ఉన్నాడు. ఉలిక్కి పడ్డట్ట. ఎవడ్రా అంత అల్లరి, దేనికి అల్లరి చేస్తున్నారని అడిగారు. ఓయ్ అల్లరి చేయడం ఏమిటో, నిన్ను కన్నా తండ్రి శ్రీమన్నారాయణుడు ఆయన నాభికమలంలోంచి పుట్టావు కదా, మీ నాన్నగారు వస్తున్నారన్నారు. ఆయన పాదాలు వచ్చాయంటే నాన్నగారు వచ్చారని గుర్తు. అయ్యా మీ పాదం మా ఇంట్లో పెట్టాలంటారంటే ఇక్కడ కూర్చున్న పాదం అక్కడ పెడతాడనే అంటే మీరు మా ఇంటికి రావాలని. మీ నాన్నగారు వస్తున్నారు, ఆయన పాదం వస్తోంది అనేటప్పటికీ తన పుట్టిల్లెజ పొమ్మటంచునడు అజుడున్ తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్ గాంచి తత్పాద శైచనముంజేశ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభ. ఆ పైకి వచ్చినటువంటి పాదం వంక చూసి అబ్బో మా నాన్నగారి పాదం, ఆయన నాభికమలంలోంచి పుట్టానని గబగబా తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు తీసుకుని శ్రీమన్నారాయణుడి పాదాల మీద పోసి ఆ పాదం కడిగట్ట. ఆ కడిగితే పాదాలు కడిగినటువంటి నీళ్లు ఆకాశగంగగా ఆకాశంలో ప్రవహించి. కాబట్టి అంత పెద్ద హడావిడి జరుగుతోంది. ఒక పదము కింద నుర్వి పంకజమునంటుకొన్న పంకిలము కొమరుదాల్చే ఒకటి మీద దమ్మి కొదిగిన తేటినా వెలిసే మిన్ను నృప త్రివిక్రమమునా అన్నారు పోతన గారు. ఒక పాదం నేల మీద ఉంది. అది ఎలా ఉందంటేట ఆయన పాదం తామర పువ్వులా ఉంటే ఆ కింద ఉన్నటువంటి భూమండలం అంతా కలిసి అంటుకున్న బురద ముద్దలా ఉందిటే. ఒక పాదం పైకెత్తి ఇలా పెట్టాడు. రెండో పాదం, ఒకటి పద్మం అయితే రెండోది పద్మం అవదేమిటి మరి, అందుకని రెండోది పద్మం అయితే ఆకాశం తుమ్మిద రూపంలో వచ్చి వాలినట్టుగా ఉందిటే. ఉండి రెండు పాదములు ఆ పైకి కిందకి పెట్టి నించున్నాడు. అదొక
అద్భుతమైనటువంటి మూర్తి. ఆ త్రివిక్రమావతారం. ఇప్పటికీ కాంచీపురంలో ఉంటుంది దేవాలయం. ఇలా తలెత్తి చూడాలి గుళ్ళోకి, అంతెత్తున ఉంటుంది ఆ పాదం. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత బలిచక్రవర్తిని పిలిచాడు. మళ్ళీ ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి 3 అడుగులు ఇస్తానన్నావు, 2 అడుగులతో కొలిచాను, 3వ అడుగు ఎక్కడ పెట్టానన్నాడు. సునృతంబు కాని నుడువదు నా జివ్వ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. నేను అబద్ధం ఆడనయ్యా, ఆ అవసరం నాకు లేదు. బలిచక్రవర్తి అంతటి దాత. సునృతంబు కాని నుడువదు నా జిహ్వ, నిజం తప్ప నా నోటి వెంట అబద్ధం రాదు. కాబట్టి నీ తృతీయ పదము నిజము నాశిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ, నా తల మీద పెట్టవయా 3వ పాదం అని 3వ అడుగు అన్నాడు. ఒక కాలెత్తి బలిచక్రవర్తి యొక్క తల మీద పెట్టాడు. తల మీద పెట్టి ఇతను నాకు బంధీకృతుడు, వరుణపాశాలతో బంధించాడు. బంధించగానే బలిచక్రవర్తి యొక్క సైన్యం రాక్షసులందరూ లేచారు. విష్ణువు జిత్తుల మారి మోసగాడు వచ్చి గురువు శుక్రాచార్యుల వారు చెప్తూనే ఉన్నాడు, దానం చేసేసినటువంటి మన ప్రభువు బలిచక్రవర్తిని దారుణంగా వరుణపాశాలతో బంధించి నిలబెట్టాడు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడుంటుంది? రండి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని ముక్కలుగా తరిగేద్దామని విచ్చుకొత్తులు పట్టుకుని మీద పడ్డారు. బలిచక్రవర్తి అన్నాడు, ఆయన శ్రీమన్నారాయణుడు రా, ఆయనతో యుద్ధం ఏమిటి? ఇవాళ కాలం ఇలా ఉంది కాబట్టి మీ అందరూ ఓర్చుకోండి, ఎవ్వరూ ముందుకి కదలడానికి వీల్లేదు. సైన్యం అంతా నిలబడిపోయింది. ఇంతలో ప్రహ్లాదుడు సభలోకి వచ్చాడు. ప్రహ్లాదుడు తాతగారు. ప్రహ్లాదుడు సభలోకి వస్తుంటే ఇన్ని పోతే ఏడవలేదుట బలిచక్రవర్తి. ప్రహ్లాదుడు సభలోకి వస్తుంటే ఏడిచేట. ఎందుకని అంటే ఇంత గొప్ప తాత, ఇంతటి మహానుభావుడు, ఒకప్పుడు నరసింహావతారమే ఆయన పట్ల ప్రసన్నమైపోయింది. అటువంటి తాత నడిచొస్తుంటే 2 చేతులెత్తి ఇలా అనలేదు నేను. ఎందుకని? వరుణపాశాలతో కట్టేశారు, చేతులు కదలలేదు. ఇటువంటి తాతకి నమస్కారం చేయలేకపోయానని ఏడ్చాడు. వింధ్యావళి పవిట కొంగు గట్టిగా బిగించుకుని 2 చేతులు నొసటకి తాకించి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి అడిగింది, నా భర్త ఏ దోషం చేశాడు? సామ్రాజ్యాన్ని అనుభవిస్తూ విశేషమైనటువంటి దానాలు చేశాడు. నువ్వు శ్రీ మహావిష్ణువు వచ్చావని తెలుసు, దానం అడుగుతున్నావని తెలుసు, గురువుగారు చెప్పారు, ఇచ్చేస్తే ఆయన నిర్ధనుడైపోతాడని తెలుసు. ఇంత తెలిసి కూడా ఆడిన మాట తప్పకుండా తన సమస్తాన్ని నీకు ఇచ్చేశాడు. అటువంటి వాణ్ణి వరుణపాశాలతో కట్టావు. ఇది ఏమైనా తగిన విధంగా ఉందా అని అడిగింది. ప్రహ్లాదుడు వచ్చి ఒక మాట అన్నాడు, ఇతనికి ముందు నీ వింద్రపదం బిచ్చి నేడు తిప్పుటయును నెరయమేలు మోహనాహంకృతి గర్వాంధ తమస వికారంబు దాన్ని మాన్పి కరుణ రక్షించుటయుగాక శిక్షించుటే తత్వజ్ఞునకు మహీంద్రత్వమేల నీ పాదకమలంబు నియతి కొల్చిన దాని పౌలునే సురరాజ్య భోగపరత గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కువడును సేవలన్నయు మరచు నీ మహిమ మాన్పి మేలు చేసితివి నీ మేర మీటి సూపి అన్నాడు. మహానుభావ, ఒకనాడు ఈయన ఇంద్రపదవి పొందాడు అంటే నా మనవడు నీ అనుగ్రహం. ఇవాళ ఇంద్రపదవి పోయింది అంటే అది కూడా నీ అనుగ్రహమే. ఎందుకు వచ్చిన దిక్కుమాలిన ఇంద్రపదవి? అధికారంలో ఉన్నాను, ఖాళీ లేదు అంటూ ఒక్కసారి కూడా నీకు నమస్కారం చెయ్యకుండా, నీకు సేవ చెయ్యకుండా అధికార మదోన్మత్తతతో కన్నులు మూసుకుని తిరగడానికి పనికొస్తుంది. నీ పాదకమలంబు నియతి కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత. నీ పాదాలని పరమభక్తితో కొలవడం అనేటటువంటిది దేవేంద్ర పదవి కన్నా గొప్పది. అటువంటిది నా మనబడికి ఇవాళ ఇంద్ర పదవి తీసేసి మళ్ళీ సామాన్యుణ్ణి చేశావు. ఎంత కారుణ్యమూర్తివయ్యా స్వామి అని నమస్కారం చేసి వరుణపాశములు విడిపించమని ప్రార్థించాడు. ఇంతమంది నా గురించి ఇన్ని అనుకుంటున్నారు. నేను బలిచక్రవర్తిని వరుణపాశాలతో కట్టానని, అంత దానం చేసినా ఇన్ని బాధ పెట్టానని అనుకుంటున్నారు. కానీ యవ్వని కరుణంప నిశ్చయించితివాని అఖిల విత్తంబునే అపహరింతు సంసార గురుమద స్తబ్దుడై తెగడి లోకమునందు ధిక్కరించువాడెల్లకాలము అఖిలయోనులయందు పుట్టుచు దుర్గతి పొందు పిదప విత్త వయోరూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడికి ఏకవిధమున విమలుడై ఎవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు స్తంభలోకాభిమాన సంసార గురుమద స్తబ్దుడై చెడనొల్లడు మత్పరుండు అన్నాడు. నేను
ఎవరిని విశేషంగా అనుగ్రహించాలనుకుంటానో వాణ్ణి పరీక్ష చేసి వాడికున్నవన్నీ లాగేస్తాను. చూస్తాను వాడు తట్టుకుంటాడా అని. ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునే నపహరింతు. అయినా కూడా సంసారమునకు వశుడు కాకుండా విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి ఏకవిధమున విమలుడయ్యవ్వడుండు వాడు నా కొరకు రక్షింపవలయువాడు. వాడు నాకు డబ్బుందని కానీ, నాకు వయస్సుందని కానీ, నాకు బలముందని కానీ, నాకు అందముందని కానీ, నాకు రూపముందని కానీ, విత్త వయో రూప విద్యా బలైశ్వర్య కర్మ జన్మ గర్వ ముడిగి అన్ని రకాలైనటువంటి అతిశయాల్ని విడిచిపెట్టేసి అన్నీ పోయినా ఇది భగవంతుని యొక్క అనుగ్రహమని నమస్కరించి నిలబడిన వాడెవడున్నాడో వాడు నా కొరకు రక్షింపబలయువాడు. వాణ్ణి వాడి కోసం కాదు రక్షించడం, వాణ్ణి నేను రక్షించకపోతే నేనున్నానని లోకం నమ్మదు. నా కోసం వాణ్ణి రక్షించాలి. బలిచక్రవర్తిని అందుకు పరీక్షించారు. పైగా దేవేంద్రుడికి వెళ్ళవలసిన రాజ్యం దేవేంద్రుడికి వెళ్ళాలి. ఇతనికి ఎప్పుడు దేవేంద్ర పదవి ఇవ్వాలో నాకు తెలుసు. ఇతను సుతల రాజ్యానికి అధిపతిగా ఉంటాడు. ఇతని మీద దిక్పాలురకు కూడా అధికారం ఉండదు. సుదర్శన చక్రం సర్వకాలము తన్ని కాపాడుతుంటుంది. పైగా ఇతను యథేచ్ఛగా పరిపాలన చేస్తుండగా అప్పుడప్పుడు నేనే సుతలలోకానికి వెళ్ళి అసలు ఎవ్వరికీ సంభవం కానటువంటి నా దర్శనాన్ని అనుగ్రహిస్తాను. సావర్ణి మనువేళకు దేవేంద్రుండి అగును ఇతడు దుర్భాసితమగు నా చోటికి రావింతును అందు మీద ఇప్పింతు దయన్. నేను సావర్ణి మనువు ఈ లోకంలోకి ఇంద్రపదవిలోకి వచ్చే ఇంద్రపదవిని విడిచిపెట్టే సమయానికి ఇతన్ని పిలిచి ఇంద్రపదవిలో కూర్చోపెడతాను. నేనే స్వయంగా పిలిచి దుర్భాసితమగు నా చోటికి రావింతును అందు మీద రక్షింతుదయన్. పరమ ప్రేమతో ఇతన్ని పిలిపించి ఇంద్రపదవినిచ్చి కాపాడి తదనంతరం నా లోకానికి చేర్చుకుంటాను. ఇతనితో పాటు ప్రహ్లాదుడు మొదలైన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. చాలా కాలం రాక్షసులతో కలిసి ఉన్న కారణం చేత ఇతనికి కలిగినటువంటి అహంకారం తొలగిపోయి విశేషమైనటువంటి శుద్ధసత్వమునందు ప్రవేశిస్తాడు. నేను ఇతనిని ఇంత అనుగ్రహిస్తున్నాను అని చెప్పి అనుగ్రహించారు. దేవతలు చతుర్ముఖ బ్రహ్మ కూడా కలిసి సభామంటపానికి వచ్చారు. భళి అని మెచ్చుకొని మోక్షము ఎవరికైనా ఇవ్వాలి అంటే వామనుడు అధికారి అని నిర్ణయం చేశారు. ఎప్పుడైనా ఎక్కడైనా చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతుంటే, ఉపనయనం జరిగిన, శ్రాద్ధకర్మ జరిగిన, యజ్ఞయాగాది క్రతువులు జరిగిన, ఇంత పరమ పవిత్రమైన నైమిషారణ్య క్షేత్రం వంటి క్షేత్రాలకి తీర్థయాత్రకు వచ్చిన, విశేషమైనటువంటి పూజలు చేసిన, వాటిలో ఉండేటటువంటి దోషాలు పోయి అవి పరిపూర్ణములవ్వాలి అంటే ఒక్కసారి వామనావతార ఘట్టాన్ని చెప్పించుకుంటారు. అందుకే ఎక్కడైనా ఉపనయనం జరిగితే ఏమండి ఒక్కసారి వామనావతార ఘట్టం చెప్తారా అని అడుగుతూ ఉంటారు. వామనావతార ఘట్టం చెప్పించుకోవడం, చదవడం, వినడం అంత గొప్పవి. అత్యద్భుతమైనటువంటి అద్భుత వర్తనుడగు హరి సద్భావితమైన లీల వినువాడుద్భుత వర్తనుడై తదకుద్భాసిత లీల పొందు నుత్తమగతులన్ అన్నారు పోతన గారు. అద్భుతమైనటువంటి వర్తన కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి ఈ వామనమూర్తి ఘట్టాన్ని ఎవరు వింటారో వాళ్ళందరూ దీర్ఘాయుష్మంతులై విశేషమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని పొంది పుణ్యకార్యాచరణమునందు అనురక్తమైనటువంటి మనసు కలవారై భగవంతుని యొక్క భక్తికి పాత్రులవుతారు. అంత గొప్ప అవతారంగా వామనమూర్తి యొక్క అవతారం స్తోత్రం చెయ్యబడింది. అటువంటి వామనమూర్తి తాను బలిచక్రవర్తి దగ్గర పొందినటువంటి రాజ్యాన్ని పిలిచి మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చేశారు. అటువంటి యోగ్యులైన తమ్ముళ్ళుంటే అన్నయ్యలు సుఖపడరా అన్నారు పోతన గారు. ఇంద్రుడికి మళ్ళీ రాజ్యపదవి వచ్చింది. అదితి సంతోషించింది. ఆ ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చి రాజ్యం ఇచ్చాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకి ఉపేంద్రుడు అని ఒక పేరు వచ్చింది. అంత గొప్ప ఘట్టం వామనమూర్తి యొక్క ఘట్టం. స్వామి ఎక్కడ అవతార స్వీకారం చేసినా అందులో పరమ కారుణ్యం ఉంటుంది. భక్తులైనటువంటి వారిని రక్షించడం మాత్రమే ప్రధానమైనటువంటి ఉద్దేశ్యంగా ఉంటుంది. అందులో
పరమాద్భుతమైనటువంటి అవతారములలో ఒకటి నరసింహస్వామి వారి యొక్క అవతార ఘట్టం. ఆ అవతారాన్ని పెద్దలు అంత ప్రస్తుతి చేస్తారు. విశేషించి నరసింహస్వామి విషయంలో ఒక గొప్పతనం ఉంది. పరమశివుడికి షట్కాలముల యందు పూజ ఉంది, మళ్ళీ నరసింహస్వామికి షట్కాలముల యందు పూజ ఉంది. నరసింహావతారం శంకర భగవత్పాదుల్ని ఎన్నో మార్లు రక్షించింది. అందుకే శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దేవాలయంలో కూడా నరసింహస్వామి వారి యొక్క మూర్తి ఇప్పటికీ ఉంటుంది. నరసింహస్వామి వారి కథ విన్నంత మాత్రం చేత యమధర్మరాజు గారి యొక్క పాశములు శరీరం మీద పడవు అంటారు. అది నరసింహావతార ఘట్టం, అంత గొప్ప ఘట్టం. అటువంటి నరసింహావతారాన్ని ఆయన స్వీకరించడం కూడా సర్వోత్కృష్టమైనటువంటి స్థితి. అటువంటి నరసింహావతార ఘట్టాన్ని సోమవారం నాడు ఇంత గొప్ప లింగార్చన చేసి దేవదేవీశ్వరాన్ని దర్శించి అహోబల మఠంలో మనం నరసింహస్వామి దర్శనం చేసుకున్న రోజున చెప్పుకోగలగడం, నైమిషారణ్యంలో వినగలగడం భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణం. అమ్మ, ఈ ఘట్టం పూర్తయ్యాక మంగళహారతి కొంచెం ఎక్కువ కర్పూరంతో సిద్ధం చేయండి, రోజులుగా వదిలేశాడు. కాబట్టే నరసింహస్వామి వారి యొక్క అవతార ఘట్టం అంత గొప్పదిగా చెప్పబడింది. అటువంటి నరసింహావతార స్వీకారం స్వామి ఎందుకు స్వీకరించవలసి వచ్చింది అంటే, నేను మీతో భాగవత ప్రవచనం చేస్తూ మనవి చేశాను. జయ విజయులు సనక సనందనాదుల్ని వైకుంఠంలోకి ప్రవేశించడానికి నిరోధిస్తే మహాపురుషులైనటువంటి బ్రహ్మజ్ఞానులు ఆ జయ విజయులు ఆ సనక సనందనాదులు జయ విజయుల్ని శపించారు. 3 జన్మలు భగవద్విరోధులుగా మీరు భూమండలంలో రాక్షసులుగా జన్మిస్తారు అని. అందులో హిరణ్యాక్షుడు మొట్టమొదట తమ్ముడిగా వచ్చి ఆ యజ్ఞవరాహావతారం చేతిలో మడిసిపోయాడు. అన్నగారు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్ష సంహారం జరిగింది అన్న వార్త విని పెద్ద సభ తీర్చి అందరితో ప్రకటన చేశాడు. నా తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడు ఎంతటి యోధుడో మీకు తెలుసు, కానీ శ్రీ మహావిష్ణువు యజ్ఞవరాహావతారంతో ఆ హిరణ్యాక్షుణ్ణి మట్టు పెట్టాడు. మట్టు పెట్టినటువంటి ఆ విష్ణువు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. పిరికి పంద, నేను ఎన్నో చోట్ల వెతికాను, కనపడలేదు. బహుశಃ నాకు ఎదురు పడితే నేను ఆయన లేకుండా చేస్తానని ఎక్కడికో పారిపోయాడు. అసలు రహస్యం ఏమిటంటే, ఈ వామనావతార ఘట్టంలోనే ఒక చోట చెప్తారు. వామనమూర్తి హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువు కోసమని అంతటా వెతుకుతూ వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెడితే శ్రీ మహావిష్ణువు ఒక చమత్కారం చేశారు. ఆయన తిన్నగా సూక్ష్మరూపాన్ని పొంది హిరణ్యకశిపుడి యొక్క ముక్కులోంచి ఆ హిరణ్యకశిపుడి గుండెల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. పైనంతా వెతికాడు, తనలోనే ఉన్నటువంటి విష్ణువుని వెతకడం చేత కాదు. రాక్షసుడు కదూ. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపలికి వెడితే దొరుకుతుంది తప్ప బయట దొరికేది కాదు ఆ తల్లి. స్వామి అయినా అంతే. అందుకే లోపలికి వెళ్ళిపోయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కనుక్కోలేకపోయాడు. ఆ రాక్షసులందరినీ పిలిచి విష్ణువు ఉండేటటువంటి స్థానములు కొన్ని ఉన్నాయి. ఇక విష్ణువుకు అంతకన్నా నివాస స్థానం అని చెప్పడానికి లేదు. గోవులు, యజ్ఞము, యాగము, బ్రాహ్మణులు, వేదము, ధర్మము ఇవి ఎక్కడుంటాయో విష్ణువు అక్కడ ఉంటాడు. కాబట్టి విష్ణువు ఉండే స్థానములనన్నిటినీ కూడా సర్వనాశనం చేసేస్తే విష్ణువు నశించిపోయినట్టే. కాబట్టి గోవులు కనపడితే సంహరించండి, బ్రాహ్మణులు కనపడితే సంహరించండి, యజ్ఞయాగాదులు జరుగుతుంటే ధ్వంసం చేసేయండి, ఎక్కడైనా వేదం కనపడితే చిన్నాభిన్నం చెయ్యండి, ధర్మమన్న మాట ఎత్తితే చీల్చేయండి, ఇక విష్ణువు లేకుండా పోతాడు అని ప్రకటన చేసి అంతఃపురంలోకి వెళ్ళాడు. రాక్షస ప్రవృత్తి అంటే అలా ఉంటుంది. అక్కడ హిరణ్యాక్షుడు మరణించాడని హిరణ్యాక్షుని భార్య, హిరణ్యాక్షుని కుమారులు, తల్లి అయిన దితి ఏడుస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నిరాహార నివష్టపాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో శురుల్ పోజడి త్రోవ పోజను భవత్సు నుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకేటికి అన్నాడు. అమ్మా, దేనికి ఏడుస్తున్నావు?
నిరాహార నివిష్ట పంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. ఈ సంతునుండు తల్లి తద్వియోగమునకున్ శోకింప నీకేటికి అన్నాడు. అమ్మా, దేనికి ఏడుస్తున్నావు? నిరాహార నివిష్ట పంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు. ఈ సంసారం అనేటటువంటి దాంట్లో ఎవరో ఒక పురుషుడు ఒక స్త్రీ కలుసుకుంటారు. ఈ కలుసుకోవడం, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళకి బిడ్డలు, సంసారం, మళ్ళీ శరీరాలు వదిలేయడం, ఇది ఎలా ఉంటుందో తెలుసా అమ్మా? వేసవి కాలంలో చలివేంద్రం పెడతారు దాహార్తితో ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి. ఎవరో ఒక ఆయన ఇటువైపు నుంచి ఇటువైపుకి వెళ్ళిపోతూ వచ్చి చలివేంద్రంలో నీళ్లు తాగుతాడు. ఇంకొక ఆయన ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ తాపం తీర్చుకోవడానికి చలివేంద్రంలో కలుసుకుంటారు. కలుసుకుని ఇద్దరూ మంచినీళ్లు తాగుతారు. తలపాగాలు విప్పుతారు. విప్పి కాసేపు అక్కడ కూర్చుని, మీరు ఎట్నుంచి వస్తున్నారంటే ఇట్నుంచి వస్తున్నానంటే, ఇటువైపు అంతా రహదారి బాగానే ఉందా, ఏమి ఇబ్బందులు లేవా, నడిచి వెళ్ళిపోవచ్చా అడుగుతాడు. ఈయన ఇటువైపు ఏమి ఇబ్బందులు లేవని ఈయనతో చెప్తాడు. మీరెవరు ఇద్దరూ కాసేపు స్నేహం చేస్తారు. ఉండిపోతారా? కడుపు నిండా మంచినీళ్ళు తాగి ఇటు వెళ్ళి ఆయన ఇటు వెళ్ళిపోతాడు, అటు వెళ్ళి ఆయన అటు వెళ్ళిపోతాడు. సంసారం కూడా అంతేనమ్మా. ఎక్కడో పురుషుడు పుడతాడు, ఎక్కడో ఒక స్త్రీ పుడుతుంది. యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఇద్దరూ కలుసుకుంటారు, భార్యాభర్తలం అంటారు. ఇద్దరూ కలిసి సంసారం చేస్తారు, బిడ్డలు పుడతారు. మా వాళ్ళు అంటారు, మా కుటుంబం అంటారు. బిర్రెక్కిపోతారు. కొన్నాళ్ళు అవుతుంది. ముందు ఆవిడో ఆమెో ఎవరో ఒకళ్ళు శరీరం వదిలేస్తారు. రెండో వాళ్ళు కొంతకాలం అయ్యాక శరీరం విదిలేస్తారు. కానీ అమ్మ, నీ కొడుకు హిరణ్యాక్షుడు అలా సామాన్యుడిలా శరీరం విడిచిపెట్టలేదమ్మా. భవత్సూనుండు తల్లి ఎటువంటి వాడు, లోకములనన్నిటినీ గెలిచాడు. శ్రీ మహావిష్ణువుతో పోరాటం చేశాడమ్మా. సామాన్యుడు అనుకుంటున్నావా? అంతటి గొప్పవాడు. అటువంటి కొడుకుని కన్నానని సంతోషించడం మానేసి చావకుండా లోకంలో ఉండిపోయేవాడు ఎవరమ్మా? ఇంత వేదాంతం నోటితో చెప్తాడు, వాచా వేదాంతం అంటారు తప్ప అనుష్ఠానంలో ఉండదు. అది రాక్షస ప్రవృత్తి అంటే. పరోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. ఉపన్యాసం చెప్పరా అంటే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే. అది అనుష్ఠానంలోకి తీసుకురారా అంటే ఒక్క అక్షరం తీసుకురాడు నాబోటిగాడు. ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి హిరణ్యకశిపుడు అంటాడు దితితోటి, ఆయన ఆ హిరణ్యాక్షుని భార్యా బిడ్డలతోటి, నిరాహార నివిష్ట పంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదాసంగంబు లేదొక్కచో శురుల్ పోజడి త్రోవ పోజను భవత్సూనుండు తల్లి మహాశూరుండాతడు తద్వియోగమనకున్ శోకింప నీకేటికి. మహాశూరులైన వాళ్ళు ఏ మార్గంలో స్వర్గలోకానికి వెళ్ళారో అలా వెళ్ళాడమ్మా. ఎందుకు బెంగపెట్టుకుంటావు? ఎందుకు ఏడుస్తావు? అలా ఏడవకూడదు. పైగా నేనొక మాట చెప్పనా? అసలు ఈ లోకంలో శాశ్వతంగా ఉండిపోతారు అని చెప్పడానికి ఎలా కుదురుతుంది? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు తా చావకమానెడు వారి భంగి ఈ చచ్చిన వానికిచ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి. వా, ఎంత గొప్ప వేదాంతం చెప్పాడో! ఎందుకమ్మా ఏడుస్తావు? మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచున్ చచ్చుచునుండ చూచెదరు. మనుష్యులు పుడుతున్నారు, చచ్చిపోతున్నారు. చూస్తున్నాగా మా తాతగారు వెళ్ళిపోయారు, మా తండ్రి గారు వెళ్ళిపోయారు, మా అన్నయ్య ఒకడు వెళ్ళిపోయాడు, మా పెదనాన్నగారు అబ్బాయి వెళ్ళిపోతున్నారు. పుడుతున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు, చూస్తూనే ఉన్నారు. ఎవడు ఏడిచాడో చచ్చిపోయిన వాడి కోసం వాడు మాత్రం ఉండిపోతాడా? వాడు వెళ్ళిపోవాడు కదమ్మా. తా చావకమానెడు వారి భంగి చచ్చిన వానికెచ్చెదరు. వీడేదో చచ్చిపోకుండా ఉండిపోతాడన్నట్టు చచ్చిపోయిన వాడి కోసం ఏడుస్తాయండి. నువ్వు చచ్చిపోవలసిందే, నేను చచ్చిపోవలసిందే. ఎందుకమ్మా ఏడుపు? తా చావకమానెడు వారి భంగి చచ్చిన వానికెచ్చెదరు చావున కొల్లక దాగవచ్చునే. చావు తప్పించుకుని బతకడం సాధ్యమమ్మా? ఎక్కడ దాక్కుంటావు? ఎక్కడ దాక్కుంటే చావు తప్పుతుంది? కుదరదమ్మా. ఎచ్చట నుండి వచ్చెనచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికిన్. ఎక్కడి నుంచో వచ్చాం ఇక్కడికి, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలి. ఉండిపోతానంటే ఎలా కుదురుతుంది? నైమిషారణ్యం వచ్చాం, వెళ్ళిపోవాలి మళ్ళీ కాకినాడ. ఉండిపోతామా? కాకినాడ ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచో అలా వెనక్కి 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 వెడితే అమ్మ కడుపులోకి ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోవాలిగా.
కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుతయా యాత తత్వం చింతియ తదియభ్రాత అంటారు శంకర భగవత్పాదులు. వెళ్ళిపోవాలిగా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం మనం ఉండిపోతాం అనుకున్నావా? అలా ఉండిపోయేవాడు ఒక్కడే ఉన్నాడమ్మా. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడివ్విధమున మనుచు వినుచు హేలారతుడై. ఒక్కడున్నాడమ్మా, వాడు ఈ సృష్టినంతటినీ చేస్తాడు, వాడు ఈ సృష్టినంతటినీ నిలబెడతాడు, వాడు ఆఖరణ సృష్టినంతటినీ తనలోకి తీసేసుకుంటాడు. వాడు మాత్రం సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త వాడొక్కడే. ఆ పరబ్రహ్మం ఒక్కటేనమ్మా శాశ్వతంగా ఉండేది. లోకంలో మిగిలిన వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎందుకమ్మా ఏడుస్తావు? మహాపరాక్రమవంతుడై అంతటి కీర్తి ప్రతిష్టల్ని సంపాదించి స్వర్గలోకానికి వెళ్ళాడు కొడుకుని సంతోషించడం పోయి ఏడుస్తున్నావా? జన్మసార్థక్యం పొందినవాడమ్మా, వదిలిపెట్టు. హిరణ్యకశిపుని మాటలు వింది తల్లి. హిరణ్యాక్షుని భార్యలు బిడ్డలు శాంతి పొందారు. నిజమే, ఎంత వేదాంతం చెప్పాడు రా అనుకున్నారు. తాను సభామంటపానికి వెళ్ళాడు. ఈ దేవతల్ని విష్ణువుని నిర్జించడం సామాన్యమైనటువంటి అస్త్రశస్త్రముల వలన సాధ్యం కాదు. అపారమైన తపస్సు చెయ్యాలి. అందుకని నేను మందర పర్వతానికి వెళ్ళి తపస్సు చేస్తానన్నాడు. మందర పర్వతానికి వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే ఆయన శరీరం అంతా శుష్కించిపోయింది. శుష్కించిపోయి గండు చీమలు మొదలైనటువంటివి పట్టేసి ఆ మాంసాన్ని చర్మాన్ని ముక్కలు ముక్కలుగా కొరికేసాయి. నెత్తురంతటిని అడవి ఈగలు పట్టి తాగేస్తున్నాయి. ఇక శరీరం ఏం లేదు. తలలోంచి తపోధూమం బయటికి వస్తోంది. ఒంటి నిండా వెదురు పొదలు మొలిచిపోయాయి. ఆ వెదురు పొదల కింద ఉన్నాడు. అంటే అసలు బాహ్యస్పర్శ లేదు. అంత గొప్ప తపస్సు చేశాడు. దేవతలు ఋషులు హడిలిపోయి ఇంత గొప్ప తపస్సు చేసినవాడు ఇత పూర్వం లేడు, ఇంకా తపస్సు చేస్తే ఏ ప్రళయం వస్తుందోనని చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, అయా మీరు ప్రత్యక్షమై హిరణ్యకశిపుని యొక్క వరాలు అనుగ్రహించండి అని అడిగారు. హంసవాహనం ఎక్కి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. చూశాడు. బ్రహ్మగారంతటి వాడొక మాట అన్నాడు, అబ్బా ఇటువంటి తపస్సు మేము కూడా చేయలేదురా హిరణ్యకశిప, ఎంత గొప్ప తపస్సు చేశావురా అని కమండలంలో నీళ్లు తీసి వెదురు పొదల కిందున్న హిరణ్యకశిపుడి మీద చల్లాడు. చల్లేటప్పటికే అది బ్రహ్మగారి కమండలంలోని మంత్రజలాలేమో మళ్ళీ యథాస్థితిలోకి శరీరం అంతా వచ్చింది. ద్విగుణీకృతమైనటువంటి తేజస్సుతో, అపారమైనటువంటి బలపరాక్రమాలతో, రెట్టించిన ఉత్సాహంతో, మంచి యవ్వనంతో లేచి నిలబడ్డాడు. నిలబడి బ్రహ్మగారిని స్తోత్రం చేశాడు. ఇంత స్తోత్రం చేసి, హే బ్రహ్మ, మీ గురించి నేను ఇంత తపస్సు దేని కొరకు చేశాను అంటే నాకు ఒక వరాన్ని అనుగ్రహించాలి. ఏమిటి ఆ వరము అంటే, గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలం దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రభల భూరిగ్రాహ వ్యాళాదిత్య నరాది జంతు కలహవ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాళి మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే అన్నాడు. ఎవరెవరి చేత మృత్యు ఉండకూడదు, నాకు మృత్యు ఉండకూడదనో మాట లేదు. ఆయన అడిగింది, నాకు ఏ విధమైనటువంటి భూతము చేత మరణం ఉండకూడదు అంటే, ఆకాశము చేత కానీ, గాలి చేత కానీ, భూమి చేత కానీ, నిప్పు చేత కానీ, నీటి చేత కానీ, కోరలున్న వాటి చేత కానీ, దేవతల చేత కానీ, రాక్షసుల చేత కానీ, యక్షుల చేత కానీ, లేదా పైన కాని, కింద కాని, ఆకాశంలో కాని, రాత్రి కాని, పగలు కాని, నేను ఎవ్వరి చేత మృత్యువుని పొందరాదు. గాలిన్ కుంభిని అగ్ని అంబువుల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం తమప్రభవ భూరిగ్రాహ నరాది మృగ వ్యాళాది జంతు కలహవ్యాప్తిని సమస్త్రాస్త్ర శస్త్రాళిన్, అస్త్రముల చేత శస్త్రముల చేత వేటి చేత నాకు మృత్యువు రాకూడదు. మృత్యువు లేని జీవనములోకాధీశ ఇప్పించవే, అటువంటి జీవనం నాకి. ఆశ్చర్యపోయి బ్రహ్మగారు, ఇలాంటి వరం ఎవరు అడగలేదురా, నువ్వే అడిగావు. కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడా, ఇస్తున్నాను, కానీ కళ్యాణప్రదమైనటువంటి బుద్ధితో ప్రవర్తించు సుమా అన్నాడు. ఎందుకని ఇంత బలం ఇచ్చేశాడు కాబట్టి. స్వస్తి అని ఆయనకి మంగళాశాసనం చేసి వెళ్ళిపోయాడు. ఇంత బలం వచ్చింది కదూ, అంతఃపురానికి వచ్చాడు.
వెంటనే దేవలోకం మీదకి దండయాత్రకి వెళ్ళాడు. దండయాత్రకి వెళ్ళి దేవేంద్రాదులందరినీ కూడా ఓడించి